తొందరగా వెళ్ళాలి, బాగా చదువుకోవాలి అని చెప్పే దానికన్నా కూడా అంటే మీకు తెలిసిందే కదా అక్కడ ఎలా ఉంటుందో. ఒకడేమో నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను, ఇంకోడేమో నేను వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేస్తాను అనుకుంటే అయితే మాట్లాడుతాడు. సో ఈ గ్యాప్లో అయితే మన మెయిన్ హీరో ఒక రోజైనా టైంకి వచ్చావేంట్రా? ఇప్పుడు ఏంట్రా స్కూల్కి ఫస్ట్ వెళ్తే ఫస్ట్ ప్రైజ్ ఏమైనా ఇస్తారేంటి? మనకేమైనా శాలరీ ఇస్తున్నారా టైంకి వెళ్ళడానికి? మరి ఇంకెందుకురా, మొత్తానికి మానేచ్చు కదా. నేనేమన్నా స్కూల్కి వచ్చేది నీ కోసము, మన సార్ కోసము, వాళ్ళు చెప్పే పాఠాలు విని ఎగ్జామ్ లో ఫస్ట్ రావడం కోసము కాదు, మరి సునీత కోసం రా. ఆ? ఆ. సునీత గాని మన క్లాస్ కాకపోతే ఎప్పుడో మానేసేవాడిని. ఊరిని నువ్వు ఎందుకా డైలీ స్కూల్కి వచ్చేది? ఉండు, వాళ్ళ అమ్మకి చెప్తా. రే నువ్వు కంగారు పడుకు, నేను ఫస్ట్ ఆ అమ్మాయికి చెప్పనే, ఆ తర్వాత నువ్వు వాళ్ళమ్మకో మా అమ్మకో చెప్దు గాని. ఎరా నీకు అసలు భయం లేదేంట్రా? తక్కువది, నేను మన ప్రిన్సిపల్ కే భయపడను. నీకెందుకు భయపడతారా? వాడేవాడరా ఫ్లవర్ తో గేట్ ముందు వెయిట్ చేస్తున్నాడు. సో మన మెయిన్ హీరో గారు అయితే ఎంట్రీ ఇస్తారు అన్నమాట ఒక పువ్వుతో. అంటే పువ్వు చేతిలో పట్టుకుని ఎంట్రీ ఇస్తారు. బండి మీద కూర్చుని అది కూడా స్కూల్ ముందు వెయిటింగ్ చేస్తున్నారు మన హీరోయిన్ కోసం. అలాగా ఆ నుంచున్న హీరో గారికి మన ఇద్దరు పిల్ల విద్యార్థులు అయితే కంగ్రాచులేషన్స్ చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత క్లాస్లోకి వెళ్ళి సార్ దగ్గర 2-3 తిట్లు తిని బెంచ్ మీద కూర్చుంటారు. దాని తర్వాత మన ఎడం పక్కన్న విద్యార్థి ఏమంటాడంటే, నేను స్కూల్కి వచ్చానని సునీతకి తెలిసిపోయి ఉంటదిరా, అందుకే తను కూడా స్కూల్కి వచ్చేస్తుంది. ఏదేమైనా మా ఇద్దరు మనసులో ఒకటేరా. వీడితో చచ్చిపోతున్నాను, వీడికి షాక్ ఇస్తానండి. ఎరా ఏమంటావు? రే సీనా, నాకు డౌట్ రా. హా, సునీత ఈరోజు స్కూల్కి వస్తుంది కానీ లేట్ గా వస్తుంది. అయితే బయట కూడా పువ్వు ఇచ్చుకొని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడైతే మన ఇద్దరు అంటే పిల్ల విద్యార్థులు అయితే వాడు సునీత కోసమే వెయిట్ చేస్తూ ఉంటే అయితే సునీత అమ్మాయి అనే వస్తుంది. సునీత అనే అమ్మాయి వస్తుంది, దగ్గరికి వస్తుంది కానీ మన మెయిన్ హీరో గారిని దాటేసి వచ్చేస్తుంది ముందుకి. ఇంకా అప్పుడే హీరోయిన్ గారి ఎంట్రీ. సో అయితే మెయిన్ హీరోయిన్ వస్తుంది. వచ్చిన వెంటనే మనోడు ప్రపోజ్ చేస్తాడు. మన హీరో గారు ప్రపోజ్ చేసిన వెంటనే హీరోయిన్ ఆ పువ్వు తీసుకుని కాసేపు 2 సార్లు తల కింద పైన ఊపి సడన్గా ఎక్స్ప్రెషన్ మార్చేసి చంప మీద ఒకటి పీకి నవ్వుకుంటే వెనక్కి వెళ్ళిపోద్ది. సో అంటే ఇదే రకమైన ఫెటిష్ నాకు అర్థం కాదు. ఆ డైరెక్టర్కి ఎన్ని రకాల ఫెటిష్లు నేను నాకు అర్థం కావట్లే. ఇంకా తర్వాత ఏమవుతుందో చూడండి. ఐ లవ్ యూ. ఎవరన్నా నువ్వు? మేము తను ప్రపోజ్ చేస్తున్నావు, తను యాక్సెప్ట్ చేసి నవ్వి ఇష్టం కొట్టేసి వెళ్ళిపోతుంది. ఓ కొట్టడం చూసావా? చూసాం, నిన్న కొట్టింది, ఈ రోజు కొట్టింది. ఓ 2 సార్లు చూసావా? 2 సార్లేనా? అంటే ఎన్నిసార్లు కొట్టింది? 6 టైమ్స్ కొట్టింది. అసలు నువ్వెవరు? తను కొడుతుందని తెలిసి కూడా ప్రపోజ్ చేయడం ఏంటి? కొంచెం అర్థమయ్యేలా చెప్పనా? శీతాకాలం వచ్చాక చెలికోటి విలువ తెలిసినట్టు, వర్షాకాలం వచ్చాక వదిలేసిన గొడుగు తెచ్చినట్టు, వర్షాకాలం వచ్చిన తర్వాత గొడుగు విలువ తెలిసినట్టు.
సో ఇప్పుడు మన హీరో గారు అయితే కథ చెప్తారు ఇద్దరు పిల్ల విద్యార్థులకి, అపర మేధావులైన విద్యార్థులకి. 8 రోజుల క్రితం వాళ్ళ ఫ్రెండ్ దివ్య అనే 10th క్లాస్ యొక్క అమ్మాయికి మనోడు పెట్రోల్ అయిపోతే ఫోన్ చేసి అడుగుతుంది. మన హీరో గారు పెట్రోల్ అయితే తీసుకుని వెళ్తారు. ఇంకా అప్పుడు ఏమవుతుందో మీరే ఇంకా చూడండి. కొంచెం కోపంగా ఇలా హే నందిని, తను మన 10th క్లాస్ నందిని కదా. సరే ఇంకా మళ్ళీ అక్కడ ప్రపోజల్ ఆఫ్ ది ఇయర్ చేస్తాడు. ఇంకా మళ్ళీ పూజ ప్రపోజ్ చేస్తాడు. చంప మీద లాగిపెట్టి పీకిద్ది. అంటే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు కదా, ఫస్ట్ టైం పీకింది అయితే ఇక్కడ అనమాట. ఇప్పుడు పువ్వు తీసుకుని వెళ్ళిపోతుంది. మనోడు తొందరగా ఆ దివ్య అనే 10th క్లాస్ ఫ్రెండ్ అమ్మాయి ఉంది కదా, తనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి 10 సెకండ్లు ట్రాన్సిషన్ ఉంటుంది సార్. నిజంగా ఆ రేంజ్ ట్రాన్సిషన్ నేను ఏ సినిమాలో చూడలేదు. గొడిగేసుకుంటాడు, కూల్ డ్రింక్ ఇప్పిస్తాడు ఎండలో ఉందంటేను. దివ్య అనే ఫ్రెండ్కి కొంచెం అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని పడేయాలంటే ఆ అమ్మాయి ఫ్రెండ్ని కదా ఫస్ట్ మచ్చిక చేసుకోవాలి, అలాగనమాట. ఇప్పుడు మనకి తెలిసే విషయం ఏంటంటే హీరోయిన్ మన హీరో బ్రోని సుమారు 5 years నుంచి లవ్ చేస్తుందంట. అది కూడా 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి. బాగుంది. ఏమేమి ఫెటిషులు ఉన్నాయి. చరణ్, నీకేమైనా నా ఫోటో కావాలంటే తీసుకో, నేనేం అనుకోను. నీకేమైనా పిచ్చా? నీ ఫోటో నాకెందుకు, నేనేం చేసుకుంటా? ఆయన నువ్వు పెద్ద హీరోయిన్ ఏంటి? సో అయితే ఇలాగా ఫోటో ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఏ స్కూల్లో ఇలాగా 3 అమ్మాయిలని ఒక అబ్బాయిని ఒకే బెంచ్ మీద కూర్చోబెడతారు. అంటే 3 అమ్మాయిని ఒక అబ్బాయిని ఒక బెంచ్లో ఏ స్కూల్లో కూర్చోబెడతారు? మా స్కూల్లో అయితే ఆ అమ్మాయిల మొహం చూడాలన్నా కూడా తాట ఉంచేవాళ్ళు. అమ్మో ఇప్పుడు ఆ పెడకలు ఎందుకురా బాబు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఓయ్ చరణ్, నిన్న మగధీర సినిమా చూసావా? చూసా. ఓ చూసావా? నిన్నొకటి అడగనా? అడుగు. నువ్వే కాలభైరవ అయితే, నేనే మిత్రవింద అయితే నా కోసం అలా యుద్ధం చేస్తావా? తొక్కలది 100 మందితో యుద్ధం చేస్తే నేను కూడా చచ్చిపోతా హీరోలాగా. నాకంత తోలలేదు. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా రణదూబిళ్ళ దగ్గరికి వెళ్ళి, ఉన్నది పెద్ద రాజ్యం, గొడవలు ఎందుకు, నీకో 50 నాకో 50, కావాలంటే మిత్రవందన కూడా నువ్వే తీసుకో అని డీల్ సెట్ చేసి యుద్ధం క్యాన్సిల్ చేసేస్తాడు. కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేసి కొంచెం ఈ డైలాగ్ కూడా బాగా గుర్తు పెట్టుకోండి, లాస్ట్లో మనకు బాగా అవసరం అయింది. న్యూ ఇయర్ రా, నందిని అందరికి గ్రీటింగ్ కార్డులు ఇస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఇచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓయ్ నందిని, ఇలా రా. పిచ్చా నీకు? చూసుకోవాలి కదా. నువ్వు ఇచ్చిన కార్డు న్యూ ఇయర్ కార్డు కాదు, న్యూ ఇయర్ కార్డు అనుకొని లవర్స్ డే కార్డు కొనేసావు. ఇంకో కార్డు ఉంటి. ఇదండి మనోడు 3వసారి ప్రపోజల్ ఎలా పడతాడు. 2 సార్లు హింట్ ఇచ్చిన తర్వాత 3వసారి కూడా తెలియకుండా ఉండేనా వాడిని ఏమంటారు, ఇంకా మీ ఊగా వదిలేయాలి. అసలు అయినా అంత సెన్స్లెస్గా ఎలా ఉంటారండి బాబు, నాకు అర్థం కాదు. కాదురా బాబు, మనం వెళ్ళిపోదాం రా. ఏరా ఏమైంది? నీకుందా? అసలు నీకుందా? ఏంట్రా? బుర్రన్నా. ఓ అప్పుడు నా చిన్నదిరా. ఏంటిది? బొర్రరా. ఇప్పుడు పెద్దదే కదా.
బాబు ఏమిటండి మీరు మాట్లాడేది? చదువు ఒక డబుల్ మీనింగ్లో ఉన్నాయి. సర్లే ఇంక నచ్చల్ వీడియో అయితే ఎక్కడితో ఆపేద్దాం. వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది. సో మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన IQ మైనస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకేముంది, మళ్ళీ కలుద్దాం. బాయ్.